హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈరోజు వచ్చేసి 21st ఎపిసోడ్ అనేది డిస్కస్ చేద్దామండమ్మా. ఆల్రెడీ మనకు వచ్చేసి సెప్టెంబర్ మంత్లో కొన్ని ఇంపార్టెంట్ డేస్ అనేది పెండింగ్లో ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం అప్ టు 16th వరకు అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, దాని తర్వాత వచ్చేసి కంటిన్యూషన్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ ఇన్ సెప్టెంబర్లో తీసుకుంటే సెప్టెంబర్ 18th ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ది ఓకేనా. సెప్టెంబర్ 18th ఏంటమ్మా అంటే ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటమ్మా అంటే ఒకళ్ళు ఒక పని చేశారు అనుకుందాం, ఏ అనే అతను బి అనే అతను, ఇద్దరు కూడా ఒకటే పని చేశారు. ఏ వచ్చేసి ఇక్కడ మెయిల్ అనుకోండి, బి వచ్చేసి ఫీమేల్ అనుకోండి. మ్యాక్సిమం శాలరీస్ అన్ని కూడా ఎవరికి ఎక్కువ ఇస్తారమ్మా అంటే మెయిల్కి వచ్చేసి హై శాలరీస్ ఉంటాయి, ఫీమేల్కి వచ్చేసి లో శాలరీస్ అనేది ఉంటాయి. దీన్ని డిస్క్రిమినేషన్ అంటారు. ఇలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఈక్వల్ పే ఫర్ ది ఈక్వల్ వర్క్ అవర్స్, ఎవరైతే ఒక పని అనేది ఎంత టైం చేస్తున్నారో వాళ్ళందరికి కూడా ఒకే అమౌంట్ అనేది ఇవ్వాలి, ఎలాంటి జెండర్ డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు అనే దానికోసం వచ్చేసి ఈ డే అనేది అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ సెప్టెంబర్ 22nd వచ్చేసి వరల్డ్ రైనో డే. ఓకేనా, ఏ డే అంట? వరల్డ్ రైనోస్ డే. ఓకేనా, రైనోస్ అనంగంలోనే మీకు ఖడ్గ మృగాలు అని గుర్తుండాలి. ఓకేనా, ఖడ్గ మృగాలు అంటే మనకి ఇండియాలో ఎక్కడ ఫేమస్? అస్సాం రాష్ట్రానికిలో బాగా ఫేమస్. అస్సాంలో ఎక్కడ? కజరంగా నేషనల్ పార్క్. కజరంగా నేషనల్ పార్క్లో వచ్చేసి 1 హార్న్ రైనోసార్స్ అనేవి చాలా చాలా ఫేమస్. ఓకేనా, కజరంగా నేషనల్ పార్క్ ఇస్ ఫేమస్ ఫర్ ది 1 హార్న్ రైనోస్. అయితే వరల్డ్ రైనోస్ డే ఎప్పుడు? సెప్టెంబర్ 22వ తారీఖు వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, మీకు కజరంగా నేషనల్ పార్క్ అనంగంలోనే అక్కడ ఉండే రివర్ ఏంటి? బ్రహ్మపుత్ర రివర్. ఈ బ్రహ్మపుత్ర రివర్ని ఏమంటారు? రెడ్ రివర్ అని కూడా అని పిలవడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. నెక్స్ట్ సెప్టెంబర్ 24th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ది నేషనల్ సర్వీసెస్ స్కీమ్ డే. ఓకేనా, దీన్నే మనకి NSS డే అంటారమ్మ. ఓకేనా, ఎప్పుడైనా సరే మనం చిన్నప్పుడు కూడా వినుంటాము NCC అండ్ NSS, నేషనల్ సర్వీసెస్ స్కీమ్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది కూడా ప్లే చేస్తూ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మనకి ఏంటమ్మా అంటే సర్వీసెస్ ప్రకారంగా తీసుకుంటే. ఓకేనా, ఇది సెప్టెంబర్ 24th ఏంటమ్మా అంటే నేషనల్ సర్వీసెస్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది మెయిన్గా తీసుకుంటే విద్యార్థుల్లో, స్టూడెంట్స్లో వచ్చేసి సామాజిక సేవా విలువల్ని పెంపొందించడం కోసం అనేది వాలంటీర్గా, ఎలా అమ్మా అంటే ఎలాంటి ఆఫర్స్ అనేవి కానీ శాలరీస్ అనేది ఉండవు, వాలంటీర్ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో వచ్చేసి చాలా మంది కూడా స్కూల్ అండ్ కాలేజెస్లో కానీ ప్రతి ఒక్క సెంట్రల్ సంబంధించి కాలేజెస్ కానీ యూనివర్సిటీస్లో తీసుకుంటే వాళ్ళు NSSలో కానీ NCCలో కానీ ఎందులో దాంట్లో మెంబర్ అయి ఉండాల్సి ఉంటుంది. మరి NCC డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారమ్మా అంటే ఫోర్త్ సండే ఆఫ్ ఎవ్రీ నవంబర్ మంత్. ఓకేనా, ప్రతి నెలలో 4వ ఆదివారం, ఏ నెల? నవంబర్ నెలలో 4వ ఆదివారం వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి NCC డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. లాస్ట్ టైం వచ్చేసి 27th నవంబర్లో అనేది సెలబ్రేట్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్కి గాను 75 years యానివర్సరీ అనేది NCC అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, NCC హెడ్ క్వార్టర్స్ ఎక్కడమ్మా అంటే న్యూఢిల్లీలో ఉండడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సెప్టెంబర్ 25th ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ది ఏంటమ్మా అంటే అంత్యోదయ దివాస్. ఏ దివాస్ అమ్మా అంటే అంత్యోదయ దివాస్. ఎవరికి సంబంధించిందమ్మా అంటే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి బర్త్డేనే మనకు వచ్చేసి అంత్యోదయ దివాస్ కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అమ్మా. ఓకేనా, వాళ్ళ బర్త్డేస్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్తా దివాస్ అని అడుగుతారు. ఓకేనా, ఇంకా షషీద్ దివాస్ అని అడుగుతూ ఉంటారు. వాటికన్నిటికి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సెప్టెంబర్ 26th ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ఏంటమ్మా అంటే ఓకేనా ఇంటర్నేషనల్ డే ఆఫ్ టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఈ న్యూక్లియర్ వెపన్స్ అంటే అణు ఆయుధాలు మొత్తాన్ని కూడా ఎలిమినేట్ చేయాలి అని. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధంలో మనకి నాగసాకి అండ్ హిరోషిమా, నాగసాకి 2 అణుబాంబుల వల్ల చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పటికి కూడా ఆ ప్రాంతంలో ఇంకా కాన్సిక్వెన్సెస్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. అందుకోసమే
ఆయుధాలు అనేది చాలా ప్రమాదకరం. వాటిని మొత్తాన్ని కూడా ఎలిమినేట్ చేయడం కోసం ఒక డే అనేది అబ్జర్వ్ చేశారు. ఆ డే ఎప్పుడమ్మా అంటే సెప్టెంబర్ 26. ఎలా అయినా సరే న్యూక్లియర్ వెపన్స్ గురించి వచ్చింది కాబట్టి ఇండియా అనేది న్యూక్లియర్ టెస్ట్ అనేది 2 సార్లు చేసిందమ్మా. మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ టెస్ట్ అనేది ఎప్పుడు చేశాము అంటే మనకు వచ్చేసి 1974లో చేయడం అయితే జరిగింది. ఎప్పుడు అంటే May 18, 1974లో వచ్చేసి ఎవరు చేశారు? ఇందిరాగాంధీ గారి టైంలో అనేది మొట్టమొదటిసారిగా చేశారు. ఏ ప్రాంతంలో అంటే పోఖ్రాన్ అనే ప్రాంతంలో చేశారు. రెండోసారి మనకి ఎప్పుడు చేశారమ్మా అంటే 1998లో చేయడం అయితే జరిగింది. May 11th and 13th. ఓకేనా, ఈ 2 రోజులు వచ్చేసి మనకి అణు పరీక్షలు అనేది చేయడం అయితే జరిగింది. ఈ టెస్ట్ తర్వాత భారతదేశానికి కూడా అణుశక్తి అనేది ఉంది అనేది ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఆ టైంలో మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరమ్మా అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకోసం May 11th మనం ఏ డే కింద అబ్జర్వ్ చేస్తున్నారు అంటే నేషనల్ టెక్నాలజీ డే కింద అనేది అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఓకేనా 27th సెప్టెంబర్ ఏంటమ్మా అంటే ప్రపంచ పర్యాటక దినోత్సవం కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. వరల్డ్ టూరిజం డే. ఓకేనా, ఇండియా వచ్చేసి టూరిజం ని బాగా ప్రమోట్ చేస్తుంది. అయితే ఒకప్పుడు దాకా మాల్దీవ్స్కి చాలా మంది ఇండియన్స్ వెళ్ళేవాళ్ళు. అయితే ఇండియా అనేది లక్షద్వీప్లో వచ్చేసి వరల్డ్ క్లాస్ టూరిజం అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. మాల్దీవ్స్కి ఇండియాకి కాన్సిక్వెన్సెస్ రావడంతో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా మాల్దీవ్స్కి విజిట్ చేయడం అయితే లక్షద్వీప్స్కి విజిట్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ September 28 is observed as the భగత్ సింగ్ బర్త్డే. భగత్ సింగ్ జయంతి కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అతి యంగెస్ట్ ఏజ్లో వచ్చేసి బ్రిటిషర్స్ హ్యాంగ్ చేయడం అయితే జరుగుతుంది. 1931లో వచ్చేసి బ్రిటిషర్స్ వచ్చేసి హ్యాంగ్ చేయడం అయితే జరిగింది. ఈయన బర్త్డే ఎప్పుడమ్మా అంటే 1907. లాలా లజపతి రాయ్ గారిని వచ్చేసి జైల్లో పెట్టారు. దానికి కాన్సిక్వెన్సెస్గా వచ్చేసి ఈయన వచ్చేసి వాళ్ళని బ్రిటిషర్స్ని కిల్ చేయడం అయితే జరుగుతుంది. దానికి గాను భగత్ సింగ్ కూడా డెత్ పెనాల్టీ అనేది బ్రిటిషర్స్ ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అనేవి 1-2 సార్లు చదవండి, తర్వాతే ఆన్సర్స్ అనేవి చేయండి. ఇన్ కేస్ లైవ్ వచ్చేటప్పుడు ఆన్సర్స్ అనేవి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఆన్ విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ది వరల్డ్ రైనోస్ డే. ఓకేనా, ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఎప్పుడమ్మా అంటే సెప్టెంబర్ 22వ తారీఖు వచ్చేసి మనకి వరల్డ్ రైనోస్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, July 29th అనగానే మీకు ఏం గుర్తు రావాలి? టైగర్స్ డే. వరల్డ్ టైగర్స్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. August 12th అనగానే మనకి 2 ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయమ్మా. ఏవేంటి? ఇంటర్నేషనల్ యూత్ డే అండ్ ఎలిఫెంట్స్ డే. ఓకే, ఈ 2 డేస్ అనేది August 12th రోజు అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. September 24th ఏ డే అమ్మా అంటే NSS డే. ఓకే, ఏ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాము? NSS డే. ఓకేనా, నేషనల్ సర్వీసెస్ స్కీమ్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనకి యానిమల్స్ లో వచ్చాయి కాబట్టి టైగర్స్ డే, ఎలిఫెంట్స్ డే అనేది కూడా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ది హైట్ ఆఫ్ ది టాలెస్ట్ నేషనల్ ఫ్లాగ్ నియర్ ది అటారీ వాగా బోర్డర్. ఓకేనా, అటారీ వాగా బోర్డర్ దగ్గర రీసెంట్ గా వచ్చేసి నితిన్ గడ్కరీ గారు ఓకేనా ఇండియాస్ టాలెస్ట్ నేషనల్ ఫ్లాగ్ అనేది ఓకేనా ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. దాని యొక్క హైట్ ఎంత అనేది అడుగుతున్నాడు. ఓకేనా, దాని యొక్క హైట్ ఎంత అమ్మా అంటే 418 ఫీట్స్ అని చెప్పుకోవచ్చు. ఎన్ని ఫీట్స్ అమ్మా అంటే 418 ఫీట్స్ అనేది చెప్పుకోవచ్చు. ఓకేనా, టాలెస్ట్ నేషనల్ ఫ్లాగ్ ఈస్ హోస్టెడ్ బై ది ఓకేనా వాగా బోర్డర్ దగ్గర అనేది. వాగా బోర్డర్ ఎక్కడుందమ్మా అంటే ఏ రాష్ట్రంలో ఉంది? పంజాబ్. వాగా బోర్డర్ ఎవరికి? ఇండియా వర్సెస్ పాకిస్తాన్ బోర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎంత హైట్ అంటే 418 ఫీట్ అనేది ఉండడం అయితే జరిగింది. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారమ్మా అంటే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్ట్రీ గారు వచ్చేసి ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఎవరు? నితిన్ గడ్కరీ గారు వచ్చేసి దీన్ని ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ప్రీవియస్ గా తీసుకుంటే ఒకప్పుడు ఏంటమ్మా అంటే కర్ణాటకలో ఉన్న నేషనల్ ఫ్లాగ్ అనేది మనకి ఎత్తైన నేషనల్ ఫ్లాగ్ ఎంత? 361 మీటర్స్. ఇప్పుడు వచ్చేసి ఎంత? 418 మీటర్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది అప్డేటెడ్ వర్షన్ కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ లో ఉంది, ఇది
ఇది వచ్చేసి ఏంటమ్మా అంటే సెకండ్ పొజిషన్లో ఉంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? పంజాబ్ రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. ఇది ఎక్కడ ఉందమ్మా అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే నేషనల్ ఫ్లాగ్ డిజైన్ చేసింది ఎవరు? పింగళి వెంకయ్య గారు డిజైన్ చేయడం అయితే జరిగింది. ఈ నేషనల్ ఫ్లాగ్ ని అఫీషియల్ గా మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నామా అంటే 22 జూలై 1947 రోజు వచ్చేసి రాజ్యాంగ పరిషత్ అనేది జాతీయ జెండాని ఆమోదించడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా నేషనల్ ఫ్లాగ్ ఎక్కడ హోస్ట్ చేశారు? విజయవాడలో వచ్చేసి హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, అకార్డింగ్ టు ది ప్రైమ్ మినిస్టర్, బై వాట్ ఇయర్ షుడ్ ISRO plan to land on the land and మూన్. ఓకే, అయితే ఏ సంవత్సరం కల్లా భారతదేశం అనేది మూన్ మీద ల్యాండ్ అవుతుంది అని చెప్పేసి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దీన్ని ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసామమ్మా. ఏంటి, మనకు వచ్చేసి లూనార్ మిషన్ ఎవరెవరు? ఇండియా, జపాన్ వచ్చేసి చెప్పాము. అయితే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా దీన్ని న్యూస్లో రావడం అయితే జరిగింది నవంబర్ మంత్లో. అందుకోసం దీన్ని మళ్ళీ తీసుకున్నామమ్మా. ఏ ఇయర్ కంటే బై ద ఇయర్ ఆఫ్ 2040 కల్లా వచ్చేసి ఇండియా అనేది మూన్ మీద ల్యాండ్ అవ్వాలి అని చెప్తుంది. ఎవరిని? హ్యూమన్స్ అనే వాళ్ళని తీసుకెళ్ళాలి అంటుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇండియా అనేది ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. చంద్రయాన్ 3 అనేది సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఆన్ ది సౌత్ పోల్ ఆఫ్ ది మూన్. ఫస్ట్ కంట్రీ టు ల్యాండెడ్ ఆన్ ది సౌత్ పోల్ ఆఫ్ ది మూన్. ఓకే, నెక్స్ట్, who has been awarded as the 22nd Rohini Nayar Prize, outstanding contribution to the rural development. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది సెకండ్ ఎడిషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. రోహిణి నాయర్ అవార్డ్ అనేది రెండోసారి ఇవ్వడం అయితే జరిగింది. ఈ రెండోసారి కాను రూరల్ డెవలప్మెంట్ కాను ఎవరికి ఇచ్చారమ్మా అంటే మనకు వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, దీనాథ్ రాజ్పుత్ గారికి వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఎన్నోసారి అంటే ఇది సెకండ్ అవార్డ్. ఓకేనా, ఇది 2021లో అనేది ఈ అవార్డు అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. 2022లో వచ్చేసి ఎవరికి ఇచ్చారమ్మా అంటే ఓకేనా స్టాంగంకి వచ్చేసి 2022లో ఇవ్వడం అయితే జరిగింది. 2023లో వచ్చేసి ఎవరికి వచ్చిందమ్మా అంటే దీనాథ్ రాజ్పుత్ గారికి వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకు ఇచ్చారమ్మా అంటే ఇతనికే వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఈయన ఒక ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే మనకు వచ్చేసి ఛత్తీస్గఢ్లో. ఏంటి? ఫార్మర్స్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్. ఫార్మర్స్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ ఛత్తీస్గఢ్లో క్రియేట్ చేసి అక్కడ ఎవరైతే ఉమెన్స్ అనే వాళ్ళకు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏంటమ్మా అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ఉమెన్స్ని ఫార్మర్స్ కింద ఎలా అప్డేట్ చేయాలి, వాళ్ళని ఎంటర్ప్రీన్యూర్స్కి ఎలా చేయాలి, వాటికి సంబంధించి అంతా కూడా ఈయన మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసినందుకు గాను ఈయనకు వచ్చేసి అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇది ఏంటమ్మా అంటే మెయిన్గా ఫోకస్ దేని మీద చేస్తున్నారమ్మా అంటే ఎంపవరింగ్ ది ట్రైబల్ ఉమెన్స్ ఇన్ ఛత్తీస్గఢ్ త్రూ ది అగ్రికల్చర్. ఎవరైతే మనకి ఛత్తీస్గఢ్తో గిరిజన మహిళలు అనే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా సాధికారత అనేది కల్పించడంలో ఈయన మెయిన్ రోల్ అనేది ప్లే చేయడం అయితే జరిగింది. దానికి గాను ఈ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, where was the rare inscription connected to the Alupa dynasty discovered? అలూపా రాజ్యవంశానికి చెందిన ఓకేనా ఒక కొత్త శిలాశాసనం అనే దాన్ని కనుగొనడం అయితే జరిగింది. ఆ శిలాశాసనం అనేది ఎక్కడ అని అడుగుతున్నారు. ఎక్కడమ్మా అంటే బెంగళూరు ఇన్ కర్ణాటకలో వచ్చేసి ఈ శిలాశాసనాన్ని అనేది కనుగొనడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే ఇన్స్క్రిప్షన్స్ వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా, స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ ని ఎపిగ్రఫీ అంటారు. ఎపిగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అంటాం. స్టడీ ఆఫ్ కాయిన్స్ ఏమంటారు? న్యూమిస్మాటిక్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. తెలుగులో వచ్చేసి మొట్టమొదటిసారిగా తెలుగులో లాంగ్వేజ్లో ఐడెంటిఫై చేసిన ఇన్స్క్రిప్షన్ ఏంటమ్మా అంటే కల్లా మల్లా ఇన్స్క్రిప్షన్. అది కూడా చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అశోకన్ రాక్ ఎడిక్ట్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్స్క్రిప్షన్ ఒక శిలాశాసనం అనేది కనుగొనడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే కర్ణాటక మ్యాంగ్లూర్ ప్రాంతంలో కనుగొన్నారు. ఓకేనా, ఇది మెయిన్గా తీసుకుంటే ఎవరి గురించి బాగా చెప్తున్నామా అంటే తులువా చరిత్ర గురించి, తులువా డైనాసిటీకి సంబంధించి చరిత్ర గురించి అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఏ భాషలో ఉందమ్మా అంటే కన్నడ లిపిలో అనేది దీన్ని రచించడం అయితే జరిగింది. ఇది మెయిన్గా తీసుకుంటే ఎవరి గురించి చెప్తున్నామా అంటే డెత్ ఆఫ్ అలుపేంద్ర వన్. ఓకేనా, డెత్ ఆఫ్ ది అలుపేంద్ర వన్, మరణం. ఓకే, అలుపేంద్ర వన్ గురించి వారి యొక్క మరణం గురించి కూడా ఈ ఇన్స్క్రిప్షన్లు అనేది చెప్పడం అయితే జరిగింది. ఎప్పుడైనా శిలాశాసనాలు అనేవి ఇన్స్క్రిప్షన్స్ అనేవి న్యూస్లో ఉంటే అవి చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అమ్మా. నెక్స్ట్, విచ్ క్లాస్ డస్
ఐఎన్ఎస్ ఇంఫాల్ బిలాంగ్స్ టు. ఓకేనా, ఐఎన్ఎస్ ఇంఫాల్ అనేది ఏ తరగతికి చెందింది అంటున్నారు. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆల్రెడీ మనం విశాఖపట్నం అనేది ప్రాజెక్ట్ 15B అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసాము. ప్రాజెక్ట్ 15B కింద వచ్చేసి 4 మిసైల్స్ 4 షిప్స్ అనేవి కూడా డిస్ట్రాయర్స్ అనేవి క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఐఎన్ఎస్ ఇంఫాల్ ఏ క్లాస్కి చెందిందమ్మా అంటే మనకు వచ్చేసి విశాఖపట్నం క్లాస్కి చెందింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఐఎన్ఎస్ ఇంఫాల్ ఇస్ ది 3rd షిప్. ఓకేనా, ఇది ఎన్నో షిప్ అమ్మా అంటే 3వ నౌక. దేని కింద? విశాఖపట్నం క్లాస్ స్టైల్ ఆఫ్ ది గైడెడ్ డిస్ట్రాయిడ్ మిసైల్ కింద తీసుకుంటే ఇది 3rd మిసైల్. ఓకేనా, ఈ ప్రాజెక్ట్ 15B కింద తీసుకుంటే ఎన్ని తీసుకొని రావాలని చెప్పారు? 4 షిప్స్ అనేవి తయారు చేయాలి అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇంఫాల్ అనేది ఎన్నోదని చెప్తున్నారు? 3వది అని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, విశాఖపట్నం క్లాస్ ఇస్ నోన్ యాజ్ ది స్టీల్స్ కెపాసిటీస్ అడ్వాన్సింగ్ గైడింగ్ మిసైల్ సిస్టానికి ఇది చాలా చాలా పవర్ఫుల్. ఇందులో వచ్చేసి ఏంటమ్మా అంటే వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ సోనిక్ మిసైల్. ప్రపంచంలోనే సూపర్ సోనిక్ మిసైల్ అతి వేగవంతంగా వెళ్ళే మిసైల్ పేరు ఏంటమ్మా అంటే బ్రహ్మోస్. ఏంటి దాని పేరు? బ్రహ్మోస్. ఈ బ్రహ్మోస్ని కూడా వచ్చేసి ఏంటమ్మా అంటే ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్లో ఇంబిల్డ్ చేయడం అయితే జరిగింది. బ్రహ్మోస్ అంటే ఇండియాలోని బ్రహ్మపుత్ర రివర్, మాస్కో వచ్చేసి ఏంటమ్మా అంటే మాస్కో రివర్ ఇన్ రష్యా. ఈ 2 రివర్స్ని కలిపి ఇండియా రష్యా ఇద్దరు జాయింట్ వెంచర్లో డెవలప్ చేసిన మిసైలే బ్రహ్మోస్ మిసైల్. ఇప్పటికి కూడా ప్రపంచంలోనే వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ సోనిక్ మిసైల్ ఏంటమ్మా అంటే బ్రహ్మోస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడమ్మా, ఢిల్లీ క్లాస్ మిసైల్స్ వచ్చేసి ఇది వచ్చేసి ఏంటమ్మా అంటే 15 ప్రాజెక్ట్ 15 అంటారు. ఓకేనా, కోల్కతా క్లాస్ వచ్చేసి ప్రాజెక్ట్ 15A అని పిలవడం అయితే జరుగుతుంది. విశాఖపట్నం వచ్చేసి ఏమని పిలుస్తారమ్మా అంటే ప్రాజెక్ట్ 15B అనేది పిలవడం అయితే జరుగుతుంది. మిసైల్స్ పరంగా కూడా చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ 15B కింద వచ్చేసి ఎన్నని చెప్పాము? 4 కదా. ఓకేనా, అందులో తీసుకుంటే ఏంటమ్మంటే విశాఖపట్నం ఒకటి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ముర్ముగావ్ ఒక సెకండ్ది, అండ్ 3rd వచ్చేసి ఇంఫాల్, అండ్ 4th వచ్చేసి ఏంటమ్మా అంటే సూరత్. మనం సూరత్ కూడా డిస్కస్ చేసామమ్మా. మొట్టమొదటిసారిగా సూరత్ అనేది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ నేమ్ అనేది అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగిందని కూడా మన ప్రీవియస్ సెషన్స్లో కూడా డిస్కస్ చేసాం. అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆన్ విచ్ డే ఈజ్ వీర్బల్ దివాస్ ఇస్ అబ్జర్వ్డ్. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. వీర్బల్ దివాస్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారమ్మా అంటే December 26th వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఏంటమ్మా అంటే గురు గోవింద్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే 10th గురు 6. ఓకేనా, ఈయన గురు 6లో తీసుకుంటే ఈయన ఎన్నో అవుతానమ్మా అంటే 10వ అవుతాను అనమాట. వీళ్ళ ఇద్దరు కొడుకులను కూడా ఏం చేశారమ్మా అంటే చంపేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఏం చేశారు? చంపేయడం అయితే జరుగుతుంది. ఎవరి యొక్క ఆర్డర్ మీదకి? ఔరంగజేబ్ వచ్చేసి 6 అందరినీ కూడా ముస్లిమ్స్లో కలపమని చెప్తారు. దానికి ఆయన యాక్సెప్ట్ చేయకపోవడంతో వీళ్ళందరినీ కూడా చంపేయడం అయితే జరుగుతుంది. దానికి కానీ ఏంటమ్మా అంటే వీర్బల్ దివాస్ కింద అనేది అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే లాస్ట్ గురు ఆఫ్ ది 6 ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి. 6 సంబంధించి మెయిన్ టెక్స్ట్ ఏంటమ్మా అంటే ఆది గ్రంథ్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఈ 6 సంబంధించి ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటమ్మా అంటే కతర్పూర్ ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లో ఉండడం అయితే జరిగింది. కతర్పూర్ కారిడార్ కూడా మనం డిస్కస్ చేసాం, అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, వాట్ ఈస్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆపరేషన్ కచ్ చప్ప? ఓకేనా, ఆపరేషన్ కచ్ చప్ అనే దానికి మెయిన్ లక్షణం ఏంటి అంటే మెయిన్ ఎయిమ్ ఏంటి అంటున్నారు. ఏంటమ్మా అంటే ఇది కంబాటింగ్ ది ఇల్లీగల్ ఫిషింగ్, లేదు అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎండేంజర్ టైగర్, రెస్క్యూయింగ్ ఆఫ్ ది లైవ్ బేబీస్ ఆఫ్ గ్యాంగెటిక్ టోటిల్స్, ఆర్ ప్రివెన్షన్ ఆఫ్ ది డిఫారెస్టేషన్. ఏంటమ్మా అంటే రెస్క్యూయింగ్ ఆఫ్ ది లైవ్ గ్యాంగెటిక్ టోటిల్స్. మనకి తాబేల్లో చాలా తాబేల్స్ ఉన్నాయమ్మా. స్టార్ టోటిల్స్ అంటారు, ఆలివ్ టోటిల్స్ అంటారు, ఓకేనా, గ్యాంగెటిక్ టోటిల్స్ అంటారు. ఈ గ్యాంగెటిక్ టోటిల్స్ ని రక్షించడం కోసం తీసుకువచ్చిన ఆపరేషన్ పేరే కచ్చప్. ఓకేనా, ఆపరేషన్ కచ్చప్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే జీవించి ఉన్న గంగా తాబేలను రక్షించడం కోసం. స్టార్ టోటిల్స్ అనేది ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఎండేంజర్ కేటగిరీలో ఉండడం అయితే జరిగింది. ఇవి కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, ఆపరేషన్ కచ్చప్ అనేది ఏంటమ్మా అంటే మెయిన్గా తీసుకొచ్చే ఇవి ఇల్లీగల్గా ఏదైతే వైల్డ్ లైఫ్ యానిమల్స్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటారో దాన్ని అన్నింటిని కూడా రక్షించడం కోసం ఈ ఆపరేషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ఓకే బసువారాస్. ఓకేనా, బసువారాస్
ప్రైమర్లీ సెలబ్రేటెడ్. బసువారాస్ అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ అ న్యూ ఇయర్ ఫెస్టివల్ ఆఫ్ ది గుజరాత్ స్టేట్. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఇది న్యూ ఇయర్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. అయితే మరి మహారాష్ట్రానికి సంబంధించి న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏంటి? గుడి పడవ అంటారు. ఓకేనా. కేరళ రాష్ట్రానికి సంబంధించి న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏంటి? విష్ణు ఫెస్టివల్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏంటి అమ్మ అంటే బైశాఖి. ఓకేనా, బైశాఖి అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, when is the ఉత్తరాఖండ్ స్టేట్ ఫార్మేషన్ డే is సెలబ్రేటెడ్? ఓకేనా, ఉత్తరాఖండ్ స్టేట్ యొక్క ఫార్మేషన్ డే అనేది ఎప్పుడు అంటున్నారు. ఎప్పుడమ్మా అంటే మనకు వచ్చేసి 9th of November వచ్చేసి ఉత్తరాఖండ్ స్టేట్ అనేది 2000లో వచ్చేసి ఫామ్ అవ్వడం అయితే జరిగింది. ఎన్నో స్టేట్ కింద ఫామ్ అయిందమ్మా అంటే 27th స్టేట్ కింద అనేది ఫామ్ అవ్వడం అయితే జరిగింది. మరి 28th స్టేట్ ఏంటి? 28th స్టేట్ ఏంటమ్మా అంటే జార్ఖండ్. జార్ఖండ్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందమ్మా అంటే మనకు వచ్చేసి 13th of November 2000లో వచ్చేసి జార్ఖండ్ స్టేట్ అనేది 28th స్టేట్ కింద ఫామ్ అవడం అయితే జరుగుతుంది. 29th స్టేట్ ఏంటమ్మా అంటే తెలంగాణ. తెలంగాణ ఎప్పుడు ఫామ్ అయింది? 2nd of June 2014లో వచ్చేసి తెలంగాణ స్టేట్ అనేది ఫామ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే ఎన్ని స్టేట్స్ ఉన్నాయమ్మా అంటే 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ అనేది ఉండడం అయితే జరిగింది. దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ రెండింటిని కూడా మర్జ్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, when does the ISRO plan to launch India's first international space station? ఓకేనా, భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఎప్పటికి తీసుకొని వస్తారని చెప్పారు? మనకి 2035 సంవత్సరం కల్లా ఇండియాకి స్పేస్ స్టేషన్ అనేది ఉండాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారు? మొట్టమొదటిగా, ఓకేనా, అంటే ఫస్ట్ టైం, ఓకేనా, ఫస్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్లాన్ అనేది ఎప్పటికల్లా లాంచ్ చేయాలి అంటే ఎప్పుడమ్మా అంటే 2028 కల్లా వచ్చేసి ఇండియాకి సంబంధించి స్పేస్ స్టేషన్ డీటెయిల్స్ అనేది ఫస్ట్గా లాంచ్ చేయాలి. బట్ ఎప్పటికి ఉండాలి అంటే 2035 కల్లా అనేది ఇండియాకి స్పేస్ స్టేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, who was the appointed as the Director General of Central Reserve Police Force? ఓకేనా, సిఆర్పిఎఫ్ సంబంధించి డైరెక్టర్ జనరల్ ఎవరు అనేది అడుగుతున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, ఎందుకంటే రీసెంట్గా ఎవరినైతే అపాయింట్ చేస్తూ ఉంటారో వాళ్ళ నేమ్స్ అనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరమ్మా అంటే అనీష్ దయాల్ సింగ్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, నీనా సింగ్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి ఫస్ట్ ఉమెన్. ఓకేనా, ఏమేంటి? ఫస్ట్ ఉమెన్ డీసీ. దేనికి? సిఐఎస్ఎఫ్. ఈమని ఐటీబీపీకి అండ్ సిఆర్పిఎఫ్కి ముగ్గురిని కలిపి ఒకేసారి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అందుకోసం మళ్ళీ ఇది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గారు ఏంటమ్మా అంటే గగన్యాన్ మిషన్లో వచ్చేసి ఈయన పార్ట్ అని చెప్పుకోవచ్చు. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే డిఫెన్స్ మినిస్టర్. ఓకే, నెక్స్ట్, who has been appointed as a new Director General of Indo-Tibetan Border Police? ఓకే, ఇండో-టిబెటియన్ బోర్డర్ పోలీస్ సంబంధించి డైరెక్టర్ జనరల్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి రాహుల్ రంగోస్త్రా. ఓకేనా, రాహుల్ రంగోస్త్రా గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఐటీబీపీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఐటీబీపీ వచ్చేసి మనకి మెయిన్గా తీసుకుంటే మెయిన్గా వచ్చేసి వీళ్ళు ఎక్కడ ఉంటారమ్మా అంటే ఇండో నేపాల్ బోర్డర్ అండ్ చైనా బోర్డర్ దగ్గర వచ్చేసి వీళ్ళు మెయిన్గా ఉండడం అయితే జరుగుతుంది. ఐటీబీపీ సంస్థ అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్థాపించారమ్మా అంటే మనకు వచ్చేసి 1962లో అనేది స్థాపించడం అయితే జరిగింది. ఇండియా నేపాల్ చైనా బోర్డర్ ఎంతమ్మా అంటే 2115 కిలోమీటర్స్ అనేది ఉండడం అయితే జరిగింది. భారతదేశాన్ని మొత్తం కలిపి ఎన్ని దేశాలతో మనకు సరిహద్దు పంచుకుంటున్నామమ్మా అంటే 7 దేశాలతో పంచుకోవడం అయితే జరిగింది. ఎక్కువ ల్యాండ్ బౌండరీస్ ఏ దేశంతో ఉందమ్మా అంటే ఇండియాకి వచ్చేసి బంగ్లాదేశ్ దేశంతో అనేది పంచుకోవడం అయితే జరుగుతుంది. ఎంత లెంత్ అమ్మా అంటే 4096 కిలోమీటర్స్ అనేది పంచుకోవడం అయితే జరుగుతుంది. మరి లెస్గా తీసుకుంటే తక్కువ ల్యాండ్ బౌండరీస్ ఉన్న కంట్రీ స్టేట్ ఏంటమ్మా అంటే ఏ కంట్రీతో ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్తో అనేది పంచుకోవడం అయితే జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి ల్యాండ్ బౌండరీ లెంత్ అనేది ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్, which university has been awarded as the Maulana Abdul Kalam Azad Trophy? ఓకేనా, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది ఏ యూనివర్సిటీస్కి అనేది రావడం అయితే జరిగింది అంటున్నారు. ఏ యూనివర్సిటీకి అమ్మా అంటే గురు నానక్ దేవ్ యూనివర్సిటీ అమృత్సర్కి వచ్చేసి ఓకేనా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారికి సంబంధించి
ట్రోఫీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ ట్రోఫీ ఎందుకు ఇస్తారమ్మా అంటే ఓవరాల్ టాప్ పర్ఫార్మెన్స్ ఇన్ ది యూనివర్సిటీ. ఓకేనా, యూనివర్సిటీకి సంబంధించి అన్నిట్లో పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉంటే దానికి గాను మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి ట్రోఫీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆయన ఏంటమ్మంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ ఇండియా. నెక్స్ట్, how many years to perform it's considered for the Major Dhyanchand Khel Ratna Award. ఓకేనా, మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్ అనేది ఇవ్వడానికి ఎన్ని ఇయర్స్ కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు అంటున్నారు. 1 year, 2 years, or 3 years, or 4 years. ఎన్ని ఇయర్స్ తీసుకుంటారమ్మా అంటే 4 years అనేది మెయిన్ గా కన్సిడరేషన్ లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే 4 years అనేది స్పోర్ట్స్ లో ఎక్స్పర్ట్స్ గా ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. హౌ మెనీ ఇయర్స్ మా అంటే 4 years. ఓకేనా, ఈసారి వచ్చేసి 2023 సంవత్సరంలో ఈ అవార్డు ఎవరికి వచ్చింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. మన నెక్స్ట్ సెషన్లో దీని మీద ఒక బిట్ కూడా ప్రిపేర్ చేద్దామండి. ఓకే, నెక్స్ట్, హూ ఇస్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది రాజస్థాన్ మెన్షన్డ్ ఇన్ ది స్టేట్మెంట్. సారీ, ఎవరు ఇక్కడ ఇచ్చిన వాళ్ళు చీఫ్ మినిస్టర్ ఎవరు అని రాజస్థాన్కి అడుగుతున్నారు. ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి శ్రీ భజన్ లాల్ శర్మ గారు. ఎవరమ్మా అంటే శ్రీ భజన్ లాల్ శర్మ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. చీఫ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ గారు అపాయింట్ చేస్తారు. గవర్నర్ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళని చేస్తారా? లేదు. ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికలు కంప్లీట్ అవుతాయో దాని తర్వాత వచ్చేసి ఎవరికైతే ఏ పార్టీకి అయితే రూలింగ్ మెజారిటీ అనేది వస్తుందో ఆ పార్టీ మెంబర్స్ అందరు కలిసి ఒక క్యాండిడేట్ నేమ్ అనేది ప్రపోజ్ చేసి ఆ నేమ్ అనేది గవర్నర్ గారికి చెప్తే గవర్నర్ గారు అఫీషియల్ గా వచ్చేసి చీఫ్ మినిస్టర్, ఓకేనా, చీఫ్ మినిస్టర్ ని అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యమంత్రి గారిని అనౌన్స్ చేస్తారు. ఓకేనా, శ్రీ భజన్ లాల్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. మొన్న రీసెంట్ గా తీసుకుంటే మనకి ఏంటమ్మా అంటే 5 states లో ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా, రాజస్థాన్ కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుదేవ్ సాయి గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ఈయన వచ్చేసి ఛత్తీస్గఢ్కి వచ్చేసి చీఫ్ మినిస్టర్ గా ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోహన్ యాదవ్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చీఫ్ మినిస్టర్ గా వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మిజోరాం రాష్ట్రానికి వచ్చేసి బిరన్ సింగ్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే చీఫ్ మినిస్టర్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ రాజస్థాన్ వచ్చేసి అంటే భజన్ లాల్ శర్మ గారు. అండ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్కి వచ్చేసి శ్రీ విష్ణు దేవ్ సాయి గారు ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్కి వచ్చేసి మోహన్ యాదవ్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిజోరాంకి వచ్చేసి ఏంటంటే బేరన్ సింగ్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, 5 states, 5 CMs. నెక్స్ట్, హూ డెవలప్డ్ ది అండ్ పేటెంట్ ది సూర్య నూతన్. ఓకే, సూర్య నూతన్ అనేది ఇది ఎవరు డెవలప్ చేశారు అన్నారు. ఈ సూర్య నూతన్ అనేది ఏంటమ్మా అంటే ఇండోర్ సోలార్ పవర్డ్ కిచెన్. ఓకేనా, ఇదేంటి ఇండోర్ సోలార్ పవర్ కిచెన్ అనే దాన్ని ఎవరు డెవలప్ చేశారు అంటున్నారు. ఇస్రోనా, లేదంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇస్రో, ఆర్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆర్ టాటా. ఏంటమ్మా అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చేసి సూర్య నూతన్ అనేది ఇండోర్ సోలార్ పవర్డ్ కిచెన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, వేర్ వాస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ సర్వ్డ్ యాజ్ ది మహామందిర్ ఇనాగరేటెడ్. ఓకేనా, ఎక్కడ వచ్చేసి సర్వేదర్ మహామందిర్ అనేది ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే వారణాసిలో వచ్చేసి దీన్ని ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైనా మెడిటేషన్ వచ్చేటప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడమ్మా అంటే June 21 వచ్చేసి ఇంటర్నేషనల్ యోగా డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. June 21 లాంగెస్ట్ డే. ఓకేనా, పగల టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్నే లాంగెస్ట్ డే అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఈ June 21 వరల్డ్కి ఏం స్టార్ట్ అవుతుందమ్మా అంటే సమ్మర్. ఓకేనా, ఈ June 21 రోజే మనకి ఏంటమ్మా అంటే సన్ రైజ్ ఆర్ వర్టికల్లీ ఫాలోయింగ్ ఆన్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. కర్కాటక రేఖ మీద డైరెక్ట్ గా సూర్యుడి కాంతి అనేది పడుతూ ఉంటుంది. అప్పుడే మనకి నదరన్ హెమిస్ఫియర్, ఎక్కడమ్మా అంటే నదరన్ హెమిస్ఫియర్ ఉత్తరార్ధగోళంలో మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, ఓకే, లార్జెస్ట్ యోగా సెంటర్ అనేది ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇది ఎక్కడుందమ్మా అంటే వారణాసిలో అనేది ఉండడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది వచ్చేసి ఏంటమ్మా అంటే మెయిన్ గా తీసుకుంటే సద్గురు దాదా ఫాల్దే యోగి గారికి సంబంధించిన మహారాజ్ విగ్రహం అనే దాన్ని కూడా అక్కడ ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఈయన ఏంటమ్మా అంటే యోగా టీచర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, హూ ఇస్ ది కో ఆథర్ ఆఫ్ ది బుక్ బ్రేకింగ్ ది మౌల్డ్ అండ్ రీఇమాజినింగ్ ది ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్. ఓకేనా, ఈ బుక్ అనేది ఎవరు రచించడం అయితే జరిగింది అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఒక ఆథర్ అనేది ఇచ్చారు. ఎవరమ్మా అంటే
రఘురామ్ రాజన్ గారు. ఓకేనా, ఒక ఆథర్ పేరు అనేది వాళ్ళు ఇచ్చారు. కో ఆథర్ ఇంకొక ఆథర్ అనే అతను ఎవరు, వీళ్ళిద్దరు కలిసి రాయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే రోహిత్ లంబా గారు. రోహిత్ లంబా గారు నెక్స్ట్ వచ్చేసి అంటమ్మా అంటే రఘురామ్ రాజన్ గారు. వీళ్ళిద్దరు కలిసి ఈ బుక్ అనేది రాయడం అయితే జరిగింది. రఘురామ్ రాజన్ గారు ఏంటమ్మా అంటే మనకి ఆర్బీఐకి సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏంటమ్మా అంటే గవర్నర్ గా కూడా పనిచేయడం అయితే జరిగింది. ఆర్బీఐని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎపెక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా అనడం అయితే జరుగుతుంది. ఆర్బీఐ వచ్చేసి మనకి ఏం చేస్తుందమ్మా అంటే కరెన్సీ, ఓకేనా, మనం యూజ్ చేసే కరెన్సీ మొత్తాన్ని కూడా ప్రింట్ చేసేది ఎవరమ్మా అంటే ఆర్బీఐ అని చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ ఫర్ ₹1 తప్పించి మిగిలిన అన్నిటి మీద కూడా ఆ నోట్ల మీద ఎవరు సంతకం చేశారమ్మా అంటే ఆర్బీఐ గవర్నర్ గారు చేశారు. మరి ₹1 నోటు మీద వచ్చేసి ఫైనాన్స్ సెక్రటరీ గారు అనేది సంతకం చేయడం అయితే జరుగుతుంది. ఎట్ ప్రజెంట్ ఆర్బీఐకి గవర్నర్ ఎవరున్నారమ్మా అంటే శక్తికాంత్ దాస్ గారు అనేది ఉండడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్, వెన్ వాజ్ ద ఇండియాస్ 10th గుడ్ గవర్నెన్స్ డే సెలబ్రేటెడ్. ఓకేనా, గుడ్ గవర్నెన్స్ డే అనేది 10th ఇయర్ అనేది స్టార్ట్ అయిందాం. ఎప్పుడైతే మనకి బీజేపీ గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందమ్మా అంటే 2014లో రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2023కి గాను ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిందమ్మా అంటే 10 ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఈ 10 ఇయర్స్ కంప్లీట్ అవ్వడంతో వాళ్ళు ఏం అడుగుతున్నారమ్మా అంటే క్వశ్చన్ వచ్చేసి ఏ రోజు గుడ్ గవర్నెన్స్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అడగడం అయితే జరుగుతుంది. ఎప్పుడమ్మా అంటే మనకు వచ్చేసి December 25th, ఓకేనా, 2023కి గాను మనకి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి గుడ్ గవర్నెన్స్ డే అనేది 10th యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గుడ్ గవర్నెన్స్ అనేది ఎవరి యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటారమ్మా అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్డేనే మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే గుడ్ గవర్నెన్స్ డే కింద అనేది అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.